ఇందాక పెనుగోలు నుంచి నాగులు వచ్చింది కదా, ఆ సహోదరి మొదట్లో ఆమె బాధ ఏంటంటే, మరి మంచం మీదే ఆమె ఆ కాళ్ళు అనేవి చచ్చుబడిపోయి ఆమె కనీసం బాత్రూమ్ కూడా ఆమె సొంతంగా వెళ్ళలేని పరిస్థితి. సంవత్సరం పాటు ఆమె మంచంలోనే ఉండిపోయింది, లేవలేని పరిస్థితి. ఆమె తల్లే ఆమెకు అన్నీ చూసుకుంటా మరి ఉండేది. అలా జీవోత్సవంలాగా ఉండిపోయిన మనిషిని మరి ఒకసారి పాస్టర్ గారు నేను కూడా పెనుగొల్లులో ఒక గృహకూడి కొరకు వారు పిలిచినప్పుడు మేము వెళ్ళి అక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి మరి ఆహ్వానించినప్పుడు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేయి పట్టుకొని వీళ్ళ ఇంటికి తీసుకెళ్లారు మమ్మల్ని. పలానా వాళ్ళ ఇంట్లో మరి ఆ సహోదరి సంవత్సర కాలంగా లేవలేకపోతుంది, దయచేసి ఆ బిడ్డకు ప్రార్థన చేయండి పాస్టర్ గారని మరి దైవజనులను తీసుకెళ్ళడం జరిగింది. దేవుని మహాకృప వల్ల ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి దైవజనులు ప్రార్థన చేసి ప్రేరాయిలు ఇచ్చి మరి ఈమె తప్పక నడుస్తుంది, మరి మన మందిరానికి వచ్చుద్ది, సాక్ష్యం చెప్తుంది అని చెప్పి ఈమెతో చెప్పి ధైర్యపరిచి ఈమెకు ప్రార్థించి వచ్చాం మేము. అయితే దేవుని మహాకృప వల్ల ఈ బిడ్డ మరి 2-3 నెలల తర్వాత స్వస్థపడి అసలు మంచంలోనే ఉండి బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న ఆమె కాళ్ళల్లో శక్తి వచ్చింది. దేవుడు మరలా ఆమెకు నడిచే కృప ఇచ్చాడు. ఈరోజు ఇంట్లో పని చేసుకోవడమే కాకుండా పొలానికి వెళ్ళి కూడా పని చేయగలిగే శక్తి దేవుడు ఈ బిడ్డకు అనుగ్రహించాడు. చప్పట్లు కూడా దేవుడిని కనపరుద్దాము. మీరు నడిచి చూపిండమ్మా ఎలా నడుస్తారు. డాక్టర్లు అయితే ఆమె బ్రతికినంత కాలము ఆమె మంచంలోనే ఉండాలని చెప్పారు, ఆమె బ్రతికినంత కాలము ఆ మెడిసిన్స్ వాడాలని చెప్పారు. కానీ మరి అవేమీ లేకుండా దేవుడు ఆయన హస్తముతో బిడ్డను ముట్టి మరి ఆమె చక్కగా అందరిలాగా ఆమె మునుపు ఎలా నడిచేదో, ఎలా పనులు చేసుకునేదో ఆ స్థితికి దేవుడు తీసుకొచ్చి మరి గొప్ప సాక్షిగా గ్రామంలో దేవుడి బిడ్డను నిలబెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇట్లమ్మా, మీ మాటల్లో మీ బాధ ఏంటనేది చెప్పండి. అప్పుడు ఎలా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నారనేది. ఇబ్బంది పడ్డాము, నేను ఎన్నో బాధలు పడ్డా మనసులో. తండ్రి ఎంతో నన్ను బాగు చేసాడు, మా కొరకు చాలా దేవుడు మాకు మేలు చేసాడు. ఎన్నో బాధల్లో నుంచి మమ్మల్ని వదిలేసాడు. 30 లక్షల రూపాయలైనా కూడా బతకదని చెప్పారు. 30 లక్షల రూపాయలు ఖర్చు అయింది ఆమెకి, అయినా కూడా ఈమె బ్రతకదని చెప్పారు. అలాంటి స్థితిలో ఆమె అలాగా దీన స్థితిలో పడుంది. అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాక రోజుకే దగ్గుకుంటూ వచ్చింది. నేను ఇవాళ ఈ స్థితిలో నడుపుతున్నంటే అయ్యగారి కృప, దేవుడి కృప. దేవుడు నాకు ఎన్నో మేలు చేసిండు. ఆ రోజు అనుకోకుండా ఆ గ్రామానికి మేము వెళ్ళాము. దైవజనులు బిడ్డ పైన చెయ్యుంచి ప్రార్థన చేశారు, ప్రేరాయిలు రాశారు. ఆ రోజు నుంచి కూడా క్రమక్రమంగా బిడ్డలో స్వస్థత వస్తూ ఉంది. దేవుడు స్వస్థపరిచాడు. మరి ఇందాక మనం వీళ్ళ కుమార్తె సాక్ష్యం కూడా విన్నాం కదండి. మరి ఆ బిడ్డ గుర్రపు వాతంతో నా బిడ్డ విషయంలో నా విషయంలో దేవుడు మాకు చాలా మేలు చేసాడు. నమ్మ దేవుడే మమ్మల్ని బతికించాడు. చేశారన్న ఎన్ని చేసి ఆపరేషన్ చేసి పిల్లని తీసి ఆడబెట్టడమే 1 లక్ష రూపాయలు అన్నారు. అయినా కూడా ఎంతైనా పర్వాలేదు, నా బిడ్డ బతికితే చాలు అనుకోను. తల్లి బిడ్డ సేవంగా ఉండారమ్మా, ఎన్ని డబ్బులు అయినా దేవుడు మమ్మల్ని బతికించాడు. నా తల్లి బిడ్డ మరి ఈమె కుమార్తె, ఆ బిడ్డ పేరు ఉమా. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే, ఇంకా డెలివరీ కాని సమయంలోనే, ఇంకా డెలివరీ అవ్వబోతుంది అన్న టైంలో ఆ టెన్షన్కో ఆ పరిస్థితికో దేనికో తెలియదు కానీ ఆమెకి ఆ గుర్రపు వాతంలాగా వచ్చింది, ఫిట్స్ లాగా వచ్చింది. డాక్టర్ ఏం చెప్పారంటే సర్జరీ చేస్తే తల్లి కానీ బిడ్డ కానీ ఎవరో ఒకలే బ్రతుకుతారు అని చెప్పి, అది కూడా నమ్మకంగా మేము చెప్పలేము, మీరు దానికి ఓకే అంటేనే మేము సర్జరీ చేస్తామని చెప్పడం జరిగింది. 40 గంటల దాకా చెప్పనన్నారు. 40 గంటల వరకు మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు, తల్లి విషయంలోనే లోపల ఉన్న శిశువు విషయంలో కూడా. మరి అలాంటప్పుడు వీరు ఫోన్లోనే దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నారు. మరి దేవుడు ప్రార్థన మరి కరుణాకర్ గారు ప్రేయర్ చేసి, ఏమీ కాదమ్మా, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, మీరు మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటారని చెప్పినప్పుడు దేవుని మహాకృప వల్ల సేవకుడి మాటను దేవుడు ఆ బిడ్డ పట్ల రూఢిపరిచి ఇప్పుడు తల్లిని బిడ్డని మన ముందు సజీవ సాక్షులుగా నిలవబెట్టాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు దీవించునుగాక ఈ సాక్ష్యాన్ని.